స్తుతి ఘనత మహిమ ప్రభావములు పరిశుద్ధాత్మ దేవునికే చెల్లునుగాక. దేవుని ప్రజలైన మీకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలండి. క్రీస్తు ప్రేమను బట్టి మీరు కూడా ఒకరినొకరు వందనాలు తెలియచేసుకుని మంచిది. దేవుడు మీ ముందు మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన సన్నిధి సమాధానం మీరు తోడై ఉండి నడిపించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము మొదటి నుండి చదివి సహాయం చేయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము మొదటి నుండి భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియును నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాం. చాలండి. అపోస్తలుడైన పౌలు దేవుడు తనకు బయలుపరిచిన దాన్ని మనకు తెలియచేస్తున్నాడు. తన పత్రిక ద్వారా సత్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఏమిటి అంటే, భూమి మీద ఒక గుడారం ఉన్నది. ఈ గుడారము ఏదో ఒక రోజు శిథిలమైపోతుంది అని. భూమి మీద ఏముందంట? ఒక గుడారము ఉన్నదంట. ఈ గుడారము ఏదో ఒక రోజు ఏమైపోయిందంట? శిథిలమైపోయింది. ఈ సంగతులు దేవుడు పౌలు గారికి బయలుపరిచాడు. దేవుడు పౌలు గారికి బయలుపరిస్తే పౌలు గారు లేఖనములో పొందుపరిచాడు. ఎందుకు? మన కొరకు. ఎందుకు? మన కొరకు. పాఠం ఏమి నేర్పుతుందో ఒకసారి మనము వాక్యపు వెలుగులోనికి వెళ్ళి తెలుసుకుందాం. దేవుడు పౌలు గారికి బయలుపరిచిన దాన్ని లేఖనములో పొందుపరిచాడు. ఎందుకు? మనం తెలుసుకోవటానికి. ఎందుకు అంటే మనము గ్రహించటానికి. విశ్వాసులారా గ్రహించండి. భూమి మీద ఉన్నటువంటి ఈ గుడారం అంట శిథిలమైపోయిందంట. అయితే చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని. ఇప్పుడు ఇక్కడ ఏమంటే, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియును నిత్యమైన నివాసము పరలోకములో మనకున్నదని ఎరుగుదుము అంటున్నాడు. ఇప్పుడు నేను మీతో ఒక మాట అడుగుతాను. ఏంటి ఆ మాట అంటే, గుడారము శిథిలమైపోయింది అంటున్నాడు కదా, మాట్లాడట్లా? ఏ గుడారాన్ని గురించి మాట్లాడుతున్నాడు? ఏమా, ఏది శిథిలమైపోయింది అంటున్నాడు? మాట్లాడాలి. అర్థమైతే చెప్పండి, వచ్చిందాన్ని తెలియచేయండి, దేవుడు అందించిందాన్ని మాట్లాడండి. అంతేగాని మౌనంగా ఉండమాకండి. పెరుగును పెరుగు దాంతో దేంతో కవంతో ఏం చేస్తారు? చుట్లు కొడతారు కదా. ఆ చుట్లు కొట్టినప్పుడు ఏమవుతుంది? వెన్న వస్తుంది, మజ్జిగ వస్తాయి. అవునా?
అలాగనే నేను ఒక మాట అడుగుతున్నప్పుడు నీకు తెలిసిన ఒకటి చెప్పొచ్చు, ఇంకోటి తెలిసిన ఇంకోటి చెప్పొచ్చు, ఇంకో తెలిసి చెప్పొచ్చు. ఇందులో ఒక సత్యం అనేది బయటకు వస్తుంది. ఎవరికి ఏది చెప్పినా తర్వాత నేను ఒక మాట చెప్తాను, ఒకవేళ మీరు చెప్పిందే వాస్తవమైతే వాస్తవమే, మీకు దేవుడు ఇచ్చాడు, అది అందించాడు అని. సరే, మొత్తానికి ఇక్కడ గుడారము అనే దాన్ని శిథిలమైపోయేది. ఈ శిథిలమైపోయే గుడారము దేంతో కట్టారంటే చేతితో కట్టారు. దేంతో కట్టారు? మాట్లాడాలమ్మా. దేంతో కట్టారు? చేతితో కట్టారు. ఇది చేతితో కట్టారు కనుక ఏదో ఒక రోజు ఈ గుడారము శిథిలమైపోయింది. కానీ చేతి పనితో కాక దేవుని చేత ఏర్పరచబడినది నిత్యమైన నివాసము పరలోకములో మన కొరకు ఉన్నదాన్ని మనము ఎరుగుదుము అంటున్నాడు. ఇప్పుడు మరలా అడుగుతున్నా, చేతితో నిర్మించబడిన గుడారం ఏది? చేతితో కట్టబడిన గుడారం ఏది? ఏమండి, చేతులతో కట్టబడినటువంటి గుడారం ఏది? చేతితో ఏది కడతారు? చేతితో దేన్ని నిర్మిస్తారు అని అడుగుతున్నా. ఏదో తెలిసింది చెప్పండి. ఆమె చెప్పింది, మీరు చెప్పండి. దేవుడు ఆమెకి ఇచ్చిందని ఆమె చెప్పింది. మీకు దేవుడు ఏమి ఇచ్చాడు అది చెప్పండి. చేతులతో ఏం కడతారో అది కూడా తెలియదు. మీరు మాట్లాడకుండా మౌనమున్నారు. వాక్యం వింటున్న పిల్లలారా, దేవుడైన యెహోవా ఆదిలో తన చేతులతో తానే నేల మట్టిని తీసి నరునిగా నిర్మించాడు, స్త్రీనిగా నిర్మించాడు. అర్థమైందా? అది దేనితో చేశాడు? మట్టితో చేశాడు. దేనితో చేశాడు? మట్టితో చేశాడు. తన చేతులతో తానే ఆ మట్టిని తీసుకొని ఒక గుడారమును తయారు చేశాడు. అర్థమైందా? ఇక్కడ అంటాడు, భూమి మీద ఉన్నటువంటి ఈ గుడారము ఏదో ఒక రోజుకి శిథిలమైపోయింది. శరీరానికి ఏముందంటే మరణం ఉన్నది, ఆత్మకు మరణం లేదు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఆత్మకు మరణము లేదు. పాతాళములో ఉన్న మరణము లేదు, పరలోకములో ఉన్న మరణం లేదు. మరణం ఉన్నది దేనికి? శిథిలమైపోయేది శరీరం. ఒక వ్యక్తి ఒకవేళ చనిపోయి ఈ శరీరము మట్టికి మట్టిగా, దుమ్ముకు దుమ్ముగా శిథిలమైపోతుంది. అవునా? ఆత్మ మాత్రం తను చేసిన దానిని బట్టి, వాని క్రియలను బట్టి వెళితే పరలోకంలో కన్నా వెళ్ళాలి. వాని క్రియలను బట్టి ఒకవేళ పాతాళంలో కన్నా వెళ్ళాలి. అక్కడ అమ్మా ఆత్మ జీవిస్తూనే ఉంటుంది, పరలోకంలో కూడా జీవిస్తూనే ఉంటుంది. కాదంటారా? కాదంటారా? ఆత్మకు మరణము లేదు, ఆత్మకు సావు లేదు. పిల్లలారా, శరీరానికి ఉంది. ఏదో ఒక రోజు ఈ గుడారము శిథిలమైపోయిందంట. ఏమైపోయింది? శిథిలమైపోయిందంట. పిల్లలారా, ఇది చేతి పనితో నిర్మించబడినది, మట్టితో చేయబడిన బొమ్మవు నీవు. అమ్మా బొమ్మ, నువ్వు కూడా బొమ్మవే. మరి ఆనలేదు అన్నట్టుగా, అయ్యా బొమ్మ నువ్వు కూడా బొమ్మవే. అమ్మా బొమ్మ అని అవుతాడు. అయ్యా బొమ్మ, చేతి పనితో నిర్మించబడిన బొమ్మలు మనం, మట్టితో చేయబడిన మనుషులు మనం.
దీన్ని ఎలా పోల్చి మాట అంటే గుడారము. ఏంటి గుడారము అని ఎందుకు అన్నాడు తెలుసా? మాట్లాడాలి. గుడారము అని ఎందుకు అన్నాడో తెలుసా? గుడారము అనేది శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనది. కొద్ది కాలము, కొంతకాలము. అర్థమవుతుందా మీకు ఏమైనా పాఠం? ఎవరు చెప్పారు మిమ్మల్ని మెడకల ఆ కోపమని? ఎవరు చెప్పారు మీకు ఆ కోపమని? దేవుడు నోరు ఇయ్యలేదా మనకి? మరేంటి వాళ్ళ ఊపిరే ఊపుడు. అర్థమవుతుంది అన్నప్పుడు అర్థమవుతుందా అనాలి. సరేనా? గుడారము అనేది శాశ్వతమైనది కాదు, కొద్ది కాలము కొంతకాలము మాత్రమే ఉండేది. అందుకే అంటాడు ఈ గుడారము శిథిలమైపోయినను చేతి పనితో కాక దేవుని చేత కట్టబడినదియును నిత్యమైనది. అంటే శాశ్వతమైనది అని అర్థం. అర్థమైందా? గుడారానికి శాశ్వతమైనది కాదు. గుడారం అనేది శాశ్వతమైనది కాదు. గుడారం అనేది అర్థమవుతుందా? నిత్యమైనది, అది ఎల్లప్పుడూ ఉండేది, శాశ్వతంగా ఉండేది, స్థిరముగా ఉండేది. అది దేవుని చేత కట్టబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దాన్ని ఏమంటారంటే నిత్యమైన దాన్ని ఏమంటారంటే, శాశ్వతమైన దాన్ని ఏమంటారంటే, మీరు చెప్పండి ఏమంటారు? మాట్లాడండి. అడిగా కింద చెప్పాగా. నేను ఏదైనా అడిగినప్పుడు మీరు చెప్పండి, మీకు తెలిసింది మీరు చెప్పండి. ఏమంటారు? అశాశ్వతమైనది, కొంతకాలము, కొద్ది కాలము, కొద్ది రోజులు దాన్ని ఏమంటారంటే గుడారము అంటారు. అర్థమైందిగా? ఇప్పుడు శాశ్వతమైనదిగా, నిలిచిపోయేదిగా, స్థిరమైనదిగా ఉండిపోయే దాన్ని, నిత్యమైన దాన్ని ఏమంటారు అంటే ఇల్లు. ఏమంటారు? ఇల్లు. గుడారానికి ఇల్లుకి తేడా ఉంది. అర్థమైందా? ఇల్లు స్థిరమైనది, ఇల్లు నిత్యమైనది, ఇల్లు శాశ్వతమైనది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము దయచేసి 4వ వచనం చదవండి. ఒకని చేత కట్టబడును సమస్తమును కట్టిన వాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత నందునట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమను అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా, ఇదిగో ఏనండి, ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును, నిరీక్షణ వలను, ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే. అర్థమైపోయింది? ఇప్పుడు ఏమన్నా అర్థమైందా? అర్థం కాలేదా? మనల్ని మరలా అమ్మా ఆయన ఎలా మారుస్తున్నాడు? తన ఇల్లుగా మారుస్తున్నాడు. బాగా వినండి. ఇది ఎప్పుడు జరిగింది? పిచ్చిమోహన్లు చెప్పేగా, భూమి మీద ఉన్న ఈ గుడారం అనబడిన ఈ దేహము శిథిలం అయిపోయిన తర్వాత, విన్నారా? శిథిలం అయిపోయిన తర్వాత ఎటు నా టైం పెట్టాడు ముగిస్తానికి. 1 గంట అయింది చూసుకోండి టైం అన్నట్టు నాకు పెట్టాడు తీసుకొచ్చి. మరి అప్పుడే 1 గంట అయి కూర్చుంది. ఇదేంటి అర్థం కాల. ఇంకా అసలు ఆరంభంలోనే ఉన్నాను. మరి దాన్ని కొంచెంసేపు మీలో ఎవరైనా ఆపుతారా? ఆపితే ఆపండి.
నేను ఆపను. నేను మాత్రం ఫుల్ కంటిన్యూస్గా ఎంతవరకు అయితే దేవుడు ఇచ్చాడో అంతవరకు చెబుతాను. నేను ఆపను. మీరు కావాలంటే టయాన్ని వెనక్కి మళ్ళించుకోండి, 7 మెట్లు వెనక్కి మళ్ళించుకోండి. ఆహాజు గడియారాన్ని దేవుడు హిజ్కియా కోసం 7 వెనక్కి మళ్ళీ ఇచ్చేసాడు. 7 వెనక్కి మళ్ళీ ఇచ్చాడు. ఆడే ముందు నడిపితే 7 వెనక్కి మళ్ళీ ఇచ్చాడు. గడియారం తప్పని లేదు, దేవుడు ఆత్మచేత నిన్ను వాడుకున్నాడు, వాడుకో అన్నాడు. దేవుడు ఎంత నడిపించి అంత నడిపింపుడు వెళ్ళి డాడీ అన్నట్టుగా దేవుడు నీకు ఎంత నడిపిస్తే అంత నడిపింపులోకి వెళ్ళాడు అన్నాడు. సరే, ఇంతకు మనం ఎక్కడున్నాం మాట్లాడండిరా. భూమి మీద ఉన్న ఈ గుడారము ఏదో ఒక రోజు శిథిలమైపోయింది. ఇది శాశ్వతమైంది కాదు, నిత్యమైంది కాదు. వింటున్నారుగా? అయితే ఇప్పుడు శిథిలము కానిది నిత్యమైనది ఉందని చెప్పానా లేదా? అది చేతితో కాక, దేనితో కాక, చేతితో కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఓకే, బాగుంది ఇక్కడ వరకు. ఓకేనా? ఇప్పుడు అది నేనేమన్నాను మీ వల్ల? ఇల్లు అని చెప్పాను. అర్థమైంది? ఇప్పుడు ఆ ఇల్లు అనేటువంటి దాన్ని మీకు ఎలా రుజుపరచాలి అంటే, ఇది శిథిలమైపోయిన తర్వాత ఏది ఈ గుడారము శిథిలమైపోయిన తర్వాత, శిథిలమైపోయినటువంటి ఈ గుడారాన్ని ఆయన మరలా తిరిగి ఏం చేస్తాడో రాశాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో. ఇది చాలా ఆత్మ సంబంధమైన ఉపదేశం. అర్థమైందా? చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చూద్దారా. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకు నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకుని జాలిన శక్తిని బట్టి ఆయన మన, అంటే మన గుడారం అనుకోండి. అర్థమవుతుందా? శిథిలమైపోయినా మన కూడా దేన శరీరం అన్నాడు కదా, అంటే దానికి ఏం లేదు, మాట్లాడితే విలువ లేనిది. అర్థమైందా? ఆ దీన శరీరం అంటే ఆ గుడారమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా. హల్లెలూయా. ఈ గుడారాన్ని ఇప్పుడు, ఈ దీన శరీరాన్ని ఇప్పుడు ఎలా మారుస్తున్నాడ? మహిమ శరీరముగా మారుస్తున్నాడంట. ఇప్పుడు ఎట్లా? చేత్తోనా? మాట్లాడండి. సమాధిలోకి వెళ్ళా. సృష్టిలో మొదటిగా చేసినప్పుడు మట్టిని తీసి చేశాడు. ఇప్పుడు ఈ గుడారము శిథిలం అయిపోయింది కదా, మట్టికి మట్టి, దుమ్ముకు దుమ్ము అయిపోయింది. ఇప్పుడు మన సమాధుల్లోకి వెళ్ళి చేస్తాడా? చేత్తో చేస్తాడా? లేదు. మహత్తు కలిగిన తన మాట చేత మరలా తిరిగి ఆ దీన శరీరాన్ని, మన దీన శరీరాన్ని మహిమ గల శరీరముగా మార్చబోతున్నాడు. నీ పౌరస్థితి ఇక్కడ లేదు. అర్థమైందా? రేషన్ కార్డు ఇక్కడ ఉంటే ఉందేమో, ఆధార్ కార్డు ఇక్కడ ఉంటే ఉందేమో, ఇంటి పట్ట ఇక్కడ ఉంటే ఉందేమో, ఇంకో రిజిస్ట్రేషన్ ఇక్కడ ఉంటే ఉందేమో, లేకపోతే పాన్ కార్డు ఇక్కడ ఉంటే ఉందేమో. కానీ మన పౌరస్థితి ఎక్కడుంది? హలో, పరలోకములో ఉన్నది కనుక దాని కొరకు మనము కనిపెట్టాలి. వింటున్నావా? ఇది శాశ్వతమైనది కాదు, ఇది అశాశ్వతమైనది. ఇది కేవలము గుడారం మాత్రమే. ఇది ఏదో ఒక రోజు శిథిలమైపోయేది, చేతి పని కాక దేవుని చేత కట్టబడుచున్నది నిత్యమైన నివాసము మనకు పరలోకములో ఉన్నదని ఎరిగిన వారమై అక్కడ మన పౌరస్థితి ఉన్నదని,
అక్కడ మనము హక్కుదారులమని, అక్కడ మనకు స్వాస్థ్యం ఉందని, అక్కడ మన నివాసమని ఎరిగిన వారమై భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టవద్దు. ఏంటి? భూ సంబంధమైన వాటి మీద మనసు పెడితే నాశనమే వారి అంతము అంటున్నాడు. ఎవరంతం? ఎవరైతే భూ సంబంధమైన వాటి మీద మనసు పెడతారో నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు. అయితే మన రక్షకుడైన యేసు క్రీస్తు మన కొరకు ఆయన రాబోతున్నాడు, తేబోతున్నాడు. అర్థమైందా? అందుకు మనం ఏం చేయాలి? ఇప్పుడు కనిపెట్టుకోవాలి. తేబోతున్నాడంట. ఏం తేబోతున్నాడు? రాశాడు ఆ మాట. మళ్ళా కొరింథీయులకు రండి. ఇప్పుడు కొరింథీయులకు రండి. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకునే వారము కనబడదాము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము అది దేనిపైన? శిథిలమైపోయే దీనిపైన. అర్థమవుతుందా తల్లారా? శిథిలమైపోయిన దీనిపైన మరలా తిరిగి మన నివాసమును ధరించుకుంటామంట. అర్థమవుతుందా? పరలోకము నుండి మన కొరకు వచ్చుచున్నది. ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి పరలోకము నుండి వచ్చుచున్న మన నివాసం. ఆమేన్. పరలోకము నుండి వస్తున్న మన నివాసం ఇది శాశ్వతమైనది. వింటున్నారా? ఇది నిత్యమైనది. ఎక్కడి నుంచి వస్తుంది? ఇది పరలోకము నుండి వస్తుంది. ఇది శాశ్వతమైన నివాసము, ఇది నిత్యమైన నివాసము. ఈ శిథిలమైపోయినటువంటి ఈ గుడారం మీద దాన్ని నిర్మించబోతున్నాడు, దాన్ని ఆయన ధరించబోతున్నాడు. హల్లెలూయా. ఇంకా మీతో కొన్ని మాటలు చెప్పాలి. 2వ వచనం చదువుకుందాం. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారుగా ఏదైనా తోటలో ఉన్న వారు ఇద్దరు ఏమైపోయారు? దిగంబరులు అయిపోయారు. పిల్లలారా వింటున్నారా? ఏదైనా తోటలో ఉన్న వారు ఏమైపోయారు? దిగంబరులు అయిపోయారు. కానీ ఈనాటి సంఘము, ఈనాటి విశ్వాసి, ఈనాటి ఆత్మీయులు, ఈనాటి వారు వస్త్రాన్ని కాపాడుకోవాలి. అంటే క్రియలను కాపాడుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన ప్రభావాన్ని, నేను అన్న మాట మీరు అది దేవుడు మీకు ఇచ్చిన ప్రభావాన్ని, దేవుడు మీకు ఇచ్చిన మహిమను, దేవుడు మీకు ఇచ్చిన రక్షణను, దేవుడు మీకు ఇచ్చిన పరిశుద్ధతను, దేవుడు మీకు ఇచ్చిన కృపావరాలను, దేవుడు మీకు ఇచ్చిన తలంతులను, దేవుడు మీకు ఇచ్చిన ప్రార్థనాత్మను, దేవుడు మీకు ఇచ్చిన కన్నీటి ఆత్మను, దేవుడు మీకు ఇచ్చిన ఏదైతే ఇచ్చాడో దాన్ని నువ్వు కాపాడుకోవాలి. వారు కాపాడుకోలేక దిగంబరులైపోయి, మహిమను కోల్పోయి, శాపగ్రస్తులై ఏదైనా తోటలోంచి త్రోసివేయబడ్డారు. దాన్ని ఇప్పుడు వారు కోల్పోయి దాన్ని మనకి ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. వాళ్ళు కోల్పోయిన ఏదేనుని, వాళ్ళు కోల్పోయిన మహిమను, వాళ్ళు కోల్పోయిన సంతోషాన్ని తిరిగి మరలా మనకి ఇవ్వబోతున్నాడు. అయితే రాబోతున్నాడుగా, తేబోతున్నాడుగా. ఏదేను తోటలోకి వెళ్ళాడుగా. ఏం లేదని వాళ్ళు ఎట్ట కనపడ్డారు? మనం అట్ట కనపడితే విన్నావా? ఇక నీకు పరలోకం లేదిక, నిత్యజీవం నీకుగా లేదిక. ఇక నువ్వు ఆయన ఇల్లుగా ఉండలేవిక. ఆయన ఇంట్లో నువ్వు ఉత్సాహించలేవు, సంతోషించలేవు. కనుకనే ఏదేను తోటలోకి వెళ్ళి తెలిగి ఎట్ట కనపడ్డారు? ఏమాయ్ దిగంబరులుగా కనబడ్డారు. ఇప్పుడు నా ప్రభు రాబోతున్నాడు. మరి నువ్వెలా కనపడతావు? వస్త్రము లేకుండా, వస్త్రం దేనికి గుర్తుకుంది? క్రియలు లేకుండా
క్రియలు లేకుండా, వస్త్రం లేకుండా, పరిశుద్ధత లేకుండా, ప్రార్థన లేకుండా, భక్తి లేకుండా, రక్షణ లేకుండా, ఎదుగుదల లేకుండా, ఫలింపు లేకుండా, బలభరితం లేకుండా, క్రియలు లేకుండా దిగంబరిగా కనబడితే జాగ్రత్త సుమా. పరలోకము నుండి మన కొరకు వచ్చుచున్నది ఏంటది? నివాసం. ఏంటది? నివాసం. మళ్ళా ఈయనకి ఒక డౌట్ అవుతుంది, పరలోకం నుండి వస్తుందంటాడేంటి నివాసం అంటే? ఇప్పుడు మళ్ళా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాడు. భూమి మీద ఈ గుడారము అన్నాడు. హలో, భూమి మీద ఉన్న ఈ గుడారం అన్నారు. అర్థమైంది మీకు? ఇప్పుడు గుడారాలు ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయి. అర్థమవుతుంది ఇప్పుడు నివాసము అంటే ఇల్లు రేపొద్దున ఎక్కడ ఉండబోతుంది? అది అర్థమైంది చాలు. ఇప్పుడు గుడారము, ఈ మట్టి గుడారము, ఇదేనా శరీరం ప్రస్తుతానికి ఎక్కడుంది? భూమి మీద ఉంది. ఇది ఏదో ఒక రోజు అయిపోయింది, శిథిలం అయిపోయింది. అయితే దేవుని చేత కట్టబడు నిత్యమైన నివాసము మనకు పరలోకములో ఉంది. ఆ పరలోకము నుండి వచ్చుతున్న నివాసము ఉన్నదని మనము తెలుసుకుని దిగంబరులము కాక, వస్త్రహీనము కాక, ఇహలోకములో మనము నిరీక్షణ కలిగి, ఇహలోకములో ఉత్సాహముతో, ఇహలోకములో నమ్మకస్తులమై, వింటున్నారా? ఎట్టా? నిరీక్షణ కలిగి ఉత్సాహంగా. దేనిలో ఉత్సాహం? లోక సంబంధ విషయాలన, ఆత్మ సంబంధ విషయములో, ఆరాధనలో, భక్తిలో ఉత్సాహముగా, విశ్వాసముతో, నమ్మకంగా, లోకం మీద మనసు పెట్టుకోకుండా, కడుపే దేవుడిగా చేసుకోకుండా, నాశనానికి చూడకుండా, నీ పౌరస్థితి పరలోకములో ఉన్నదని, నువ్విక్కడ దానివి, నువ్విక్కడ వాడివి కాదని ఎరిగి ఆయన కొరకు కనిపెట్టుకో. హల్లెలూయా. కనిపెట్టుకున్న వారు ఎలా ఉంటారో చెప్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు కనిపెట్టుకున్న వారు ఎలా ఉంటారో చెప్తున్నాడు. చూడండి, గుడారములోనున్న మనము భారం మోసుకొని ఏం చేస్తా ఉండాలంట? ఈ గుడారములో ఉన్న మనము, ఈ దేహం అనే గుడారములో ఉన్న మనము, మన మీద ఒక భారం ఉంది కనుక. ఏ భారం ఉంది? పాప భారం ఉంది, శాపం అనే భారం ఉంది. లేదా ఇది రెచ్చిపోదా? పాపం చేయమందా? కోరికలు తీర్చమందా? రోజు దీంతో మనకు పోరాటమే కదండి. రోజు దీంతో మనకి యాతనేగా. అసలు నిత్య పోరాటం మనకు, అసలు మనతో జరిగే పోరాటం ఆత్మకు, శరీరానికే కదా. అవునా? మరి ఇది భారం కదా మనకి, ఇది పోరాటం కదా, ఇది యుద్ధం కాదా? కనుక దీనిలోనే ఉండి, దేనిలో ఉండి? ఈ గుడారములోనే ఉండి మూలగాలంట. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఈ గుడారంలో ఏముంది? ఆత్మ ఉందిగా. ఈ ఆత్మ ఏం చేయాలి? మూలగాలి. ఎప్పుడు వస్తావయ్యా? నీ రాకడలో అయ్యా నిరీక్షణ కలిగి ఉత్సాహముగా, ఉల్లాసముగా భక్తి చేస్తూ, అయ్యా నీవిచ్చే పౌరుషత్వం కొరకై, నీవిచ్చే పరలోకం కొరకై, ఆ నివాసం కొరకై అంటూ మూలుగుచూ ఉండాలంట. మూలుగుచూ. మరి దీన్ని ఏం చేద్దాం మనం? చేద్దారా? కుదరదుగా. తీసేద్దాం తలగతి, తీసే కాలు చెయ్య, తీసే కన్ను. ఇబ్బంది పెడుతుందిగా నీ కన్ను, ఇబ్బంది పెడుతుందిగా నీ నోరు, ఇబ్బంది పెడుతుందిగా నీ కాలు. ఏం మాట్లాడరే? తెలుగులోనే చెప్పేది. మరి ఇబ్బంది పడుతుంది కానీ పీకేసేస్తావా? పీకేయలేము. అందుకే ఈ గుడారములో ఉన్నంత కాలం అంట ఈ భారాన్ని భరిస్తూ మోస్తుంట మూలగలంట. ఎప్పుడయ్యా దీని నుంచి నాకు విడుదల? దేని నుంచి? ఇందులో ఉన్నంత వరకు ఏం చెప్పేద్దామాయ్? కన్ను మీద కానకుండా, నోరు కానకుండా, ఇలా ప్రతిదీ అవయము, ప్రతి దానికి, పాపానికి, భూ సంబంధమైన వాటికి మనల్ని సిద్ధపరిచిద్దా లేదా? మాట్లాడాలి.
సిద్ధపరిచిందా? ఖచ్చితంగా మన నాశనానికి, పాపానికి రెచ్చగొట్టేసేసి కాదా? అందుకంట ఈ గుడారములో ఒక ఆత్మ ఉన్నది కదా, మూలుగానంట. ఎప్పుడయ్యా విడుదల, ఎప్పుడయ్యా నిరాకడ? అయ్యా నిరీక్షణ కలిగి ఉన్నాను, అయ్యా అయ్యా నా కొరకు పౌరసత్వం ఉందని చెప్పావు, నా కొరకు నివాసం ఉందని చెప్పావు. అవును అయినా భూమి మీద అయితే ఈ గుడారం ఉంది, పరలోకంలో అయితే నాకు ఒక నివాసం ఉంది. అక్కడ నా ఇల్లు కట్టబడుతుంది, అక్కడ నిత్యమైన నివాసం అని ఉంటాను, అక్కడ నేను నీతో ఉంటాను, అక్కడ నీలో ఉంటానయ్యా. ఈ పాపలోకములో, ఈ శాపలోకములో ఇది రెచ్చగొడుతుందయ్యా, ఇది నీకు వ్యతిరేకంగా లేపుతుందయ్యా, విరోధంగా నీకు ఇష్టంగా పనులు చేపిస్తుందయ్యా అంటూ మూలుగుతూ అంట. చూడండి రాసిన మాటలు, ఇది తీసివేయవలనని కాదు గాని, అదే చెప్పాను నీకు, ఇది తీసివేయవలనని కాదు. అర్థమవుతుందా? ఇది తీసివేయాలని కాదు, తప్పదుగా. మరి అమ్మా తప్పదుగా. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఇంట్లో కలిగేద్దాం, ఆ ఇంటికి అలా ఉంటారు, ఏంటి పొద్దుపోయిన దాకా మీరు లైట్లు వేస్తున్నారు ఏంటి, ఏంటి మోటార్ ఆడుతున్నారు ఏంటి, ఏంటి గేట్ తీసారు, మరి ఏం చేయాలి ఇప్పుడు? తప్పదుగా. వాళ్ళు ఇల్లు కలవాలండి, అర్థమైందా? మన ఇష్టం వచ్చినట్టుగా మనం వాడుకోవడానికి వీలేదు. వాళ్ళు ఇల్లు కలవాలి కాబట్టి వాళ్ళకి ఏముంటుంది మన మీద అధికారం. అదే మన ఇల్లు అయితే, మన మోటార్ అయితే, మన కరెంట్ అయితే, మన స్థలం అయితే, అర్థమైంది ఇప్పుడు మీకు? కనుక ఈ గుడారములో ఉన్నాం గనక, ఈ గుడారములో ఆత్మ ఉన్నది గనక ఇది ఏం చేద్దంటే మన మీద పెత్తనం, మన మీద అధికారము చలాయిస్తూ, అవసరమైతే ఆత్మను కూడా అదిరించి బెదిరించి, చాలే చేసేది పడుగు, చాలే పదైనా పెద్ద బయలుదేరు అని ఆత్మను సైతము అదరాయించి బెదిరించేది ఈ శరీరం. విన్నారా? అర్థమవుతున్న పాఠం? అర్థం అవ్వాలి. మరి ఇది ఆత్మ సంబంధమైన బోధ. నవ్వించేది కాదు, కవించేది కాదు, విప్పుడు కథలు కాదు, నిన్ను పరలోకానికి చేర్చే ఉపదేశం, నిత్య జీవానికి చేర్చే ఉపదేశం. ఈ ఉపదేశము ద్వారా హెచ్చరిక రావచ్చు, ఈ ఉపదేశం ద్వారా గద్దింపు రావచ్చు, ఈ ఉపదేశం ద్వారా అవసరమైతే నీ ఎడల ఆయన ఉన్నటువంటి ఆ వస్త్రహీనతని సరిచేయచ్చు. నీ కడుపే నీకు దేవుడిగా ఉంటే అది సరిచేయచ్చు. నీ మనసే భూ సంబంధమైన వాడినైతే అది సరిచేయచ్చు. కాదంటావా? ఓ అబ్బాయి, నీ పౌరస్థితి ఇక్కడ కాదు ఆయన, పరలోకంలో. ఓ అమ్మాయో, భూ సంబంధమైన వాడి మీద మనసు పెట్టేవా, పరుగులెత్తున్నావా, పాకులాడుతున్నావా? అది కాదమ్మా. ఓ నాయనా, ఈ గుడారం ఏదో ఒక రోజు శిథిలమైపోయింది. శిథిలం కాదు నీ కొరకు దేవుడు, నిత్యమైనది, దేవుని చెంత కట్టబడుతున్నా. అదిగో పరలోకం నుండి రాబోతుంది. అయితే నువ్వు వస్త్రహీనుడుగా ఉండొద్దు, వస్త్రహీనులుగా ఉండొద్దు. మరి ఏం చేయమంటావు? మూలుగా. ఏం చేయాలి? మూలుగు. ఈ గుడారములోనే ఉండి ఇది తీసివేయబడాలని కాదు. విన్నావా? ఇది నేను స్థలం కొంటాను, స్థలం కొని ఇల్లు కడతాను, అప్పుడు చెబుతా దీని సంగతి. అందుకున్నవారు సంగతి. నేను స్థలం కొంటాను, ఆ రోజు ఇల్లు కడతాను, అప్పుడు చెప్తా దీని సంగతి. ఎన్ని బాధలు పెట్టిందో. ఎన్ని ఇల్లు కలాలి, అట్టాగే ఇల్లు కలాలి. ఆత్మకు సోడించింది అంతే. ఏంటి? ఆత్మకు సోడించింది. మొత్తం ఇదే కదా, మొత్తం దాందేగా. ఏమాయ్? మొత్తం దాందే కదా. ఆత్మకు శరీరానికి విరోధమేగా. ఒక ఇంట్లో అద్దుకుంటే ఆ ఇల్లు కలవాళ్ళకి వాళ్ళకి విరోధమేగా. అలా తెలుసు, అలా తెలుసు. మనకేం తెలుసు? సొంతమే. అవునా? ఏమండి? చెప్పులు ఎక్కడ హైదరాబాద్ వచ్చింది నిజమండి. అదే బాధ ఉండి వాళ్ళకి. నీళ్ళు ఎక్కువ వాడకూడదు. మరి ఏం నిండిపోతాయి? వరలో ఎక్కువ వాడకూడదు. పొద్దుపోయిన దాకా లైట్లు వేయకూడదు. బాబు చాలా కండిషన్ ఉంటాయండి వాళ్ళకి కదా. ఓ చిన్న ఆత్మ లోపం ఉంది. ఈ గుడారం అంతా కూడా మొత్తం కూడా ఏలుబడి చేస్తుంది. అయితే ఇది తీసివేయబడాలని కాదు, తీసివేస్తే ఎండబడిపోయింది.
కదా, ఏమైంది? వెంటబడింది. అయితే గమనించండి దేవుని ప్రజలారా, ఈ చెయ్యి తీసివేయాలని కాదు, ఈ కన్ను తీసివేయాలని కాదు, ఈ అవయవాలు తీసివేయాలని కాదు, కానీ దీనిలోనే ఉండి మూలుగుచు మనం ఏం చేయాలో చెప్తున్నాడు. మూలుగుచు ఇది తీసివేయవలనని కాదు కానీ మత్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన అది త్వరలో ఈ శిథిలమైపోయి మత్యమైనది జీవము చేత మృంగివేయబడుతుంది. హల్లెలూయా. ఏంటి? అదే నా చెప్పే కదా, ఒక ఇంట్లో అద్దెకున్నంత వరకు ఓర్పుతుంటాం. అర్థమవుతుందా? ఆ తర్వాత దేవుడు డబ్బులు సమకూరుతాడు, మనకు కూడా స్థలం కొంటాము, ఇల్లు కట్టేద్దాం. అర్థమైందా? ఇప్పుడు దాన్ని మింగేస్తాం అనంత. అంటే ఒక దినానికి ఏమైపోద్ది? గుడారము శిథిలమైపోయింది. అర్థమవుతుంది? ఇప్పుడు శిథిలమైపోయింది అంటే అక్కడ ఏముంది? ఇక ఏమీ లేదు. దాని మీద జీవము కలిగిన దాన్ని అమరుస్తాడు. శిథిలమైపోయింది శరీరము. ఇక లోకాశలు ఉండవు, శరీరాశలు ఉండవు, ఇక నేత్రాశలు ఉండవు, జీవ కుటుంబాలు ఉండవు, ఇక ఏ మాత్రం కూడా ఇక పని చేయవు. ఇక దాని మీద జీవముతో కూడిన దాన్ని నిర్మిస్తాడు, లేక ధరించుకుంటా. హల్లెలూయా. ఇది ఎటువంటిది? మట్టి నుంచి తీసినా, మాట్లాడండి, మట్టి నుండి తీసినా, మానవ సంబంధమైందా? తల్లి కడుపు నుండి వచ్చిందా? మాట్లాడాలి. ఇది తల్లి కడుపు నుంచి వచ్చింది కాదు, మట్టి నుండి వచ్చింది కాదు, బ్లడ్ రిలేషన్ కాదు, దేవుని యొక్క మాట చేత దీన శరీరములు మహిమ శరీరగా మార్చబడతాయి. ఈ శిథిలమైపోద్ది. ఇక ఒక మహిమ గల శరీరం ఇక అది. ఇక అందులో పాపము లేదు, ఇచ్చులు లేవు, కోరికలు లేవు, ఆశలు లేవు, ఇక డంబాస్తారము, అతిశయం, అహంకారాలు లేవు. నిజంగా పౌలైకి దేవుడు ఎంత ప్రత్యక్షించో చూడండి. ఇందాక మీరు చదివారుగా, ఎబ్రీ రాష్ట్రంలో ముందు నెరవేర్చబోయేవాయి కదా. ఎబ్రీ రాష్ట్రంలో చదివిన మా 3వ అధ్యాయంలో ముందు జరగవలసిన సంగతులు అన్నారు కదా. అంటున్నారా? ఏదో ఒక రోజు ఈ గుడారం ఏమైపోయింది? శిథిలం అయిపోయింది. అర్థమైందా? ఆ తర్వాత మరొక నివాసము ఉంది. అది ఎక్కడ? పరలోకములో. అది ఎక్కడ? పరలోకంలో. దాన్ని నిర్మించేది ఎవరు? దేవుడే. అది నిత్యమైంది. దాన్ని ఎలా నిర్మిస్తున్నాడు? చేతి పని కాక. మొదటి పని ఎలా చేశాడు? చేతితో చేశాడు. ఇక ఈసారి చేతితో, మట్టితో కాదు, మహిమతో, మహిమ గల శరీరాలుగా ఆయన మార్చబోతున్నాడు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు మహిమగా మార్చబడ్డారా? మాట్లాడట్లా. పాప వాళ్ళ గురువుగారు లాగా మంచి మధ్యలో మాట్లాడుతున్నాడు. వాళ్ళ గురువుగారు లాగా మాట్లాడుండరా ఆయన? వాళ్ళ గురువుగారు లాగా మీరు చప్పటి కొట్టినప్పుడు, హల్లెలూయా అన్నప్పుడు, ఉత్సవం కలుగుతున్నప్పుడు వాళ్ళ గురువుగారు కొట్టినట్టుగా వాళ్ళ శిష్యుడు కూడా అంటున్నాడు. మీరు అంటాడు, ప్రొఫెసర్ మాస్టర్ గారు మా గురువుగారు డాడీ అన్నాడు, మంచిగా నేర్చుకోరన్న. హల్లెలూయా. ఆడేమో ఆ ప్యాడ్ కొట్టేస్తున్నాం మా గురువు గారు అన్నాడు. సరిగ్గా గమనించండి. ఇక్కడ ఏమంటాడు? ఇప్పుడు మనము మహిమ శరీరంగా మార్చబడ్డామా? మన దేహాలు మహిమ శరీరంగా మార్చబడ్డాయా అని అడుగుతున్నా. మార్చబడలేదు. ప్రస్తుతానికి మన దేహములో మనం ఉంటున్నాం, మన గుడారములో మనము ఉంటున్నాం. మన దేహములు, మన గుడారములు ఉన్నంత వరకు మనం ఎవరికి దూరంగా ఉంటున్నామంటే, అమ్మా, మన గుడారములు, మన దేహములు మనం ఉన్నంత కాలము మనం ఎవరికి దూరంగా ఉన్నామంటే యేసయ్యకి దూరముగా ఉంటున్నాం. ఎవరికి? యేసయ్యకి దూరంగా ఉన్నాం. రాస్తాడు చూడండి ఆ మాట. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను అనుసంచకరును మనకు అనుగ్రహించున్నాడు. వేలి చూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొనుచున్నాము. వేలి చూపు అంటే ఏంటి? వేలి చూపు అంటే ఏంటి? వేలి చూపు అంటే ఏంటి?
జీవన అక్కడ దొంగ పట్టేది, అది అక్కడ దొంగ పట్టేది. అర్థమవుతుందా? వేలు చూపుతుంటే అక్కడ నీకేదో నేను చూపిస్తున్నాను, అది నీకు కనబడుతుంది. అర్థమవుతుందా? అక్కడ అదిగో అర్థమవుతుందా? మెరిసియాంటి చూపు ఏమున్నది అర్థమవుతుంది మీకు. ఇప్పుడు వేలు చూపు అంటే నేను చూపిస్తున్నాను, అదిగో అక్కడ ఏదో ఉంది అని, అది అగ్గుపడేది. కానీ విశ్వాసం అనేది చూపించలేము కనుక కనబడినది. కానీ నువ్వేం ఉంచాలి? విశ్వాసం ఉంచాలి. అర్థమైంది ఇప్పుడు మీకు? వేలు చూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకోవాలి. ఓకే, అర్థమైంది ఇప్పుడు? వేలు చూపు అనేది ఏంటి చెప్పండి? వేలు చూపు అనేది ఏంటి? కనిపించేది. విశ్వాసం అనేది ఏంటంటే ఎగిరిపోతుంది, చిన్న చేతులు అల్లాడిపోతుంది, పరిస్థితి ఏం బాగలేదు మనకి. అమ్మా ఇప్పుడు మనం వస్తున్న రూట్ ఉంది, బజార్ ఉంది, అది వీధి ఉంది, గేట్ లోపడి పొగలో పడుతున్నాం. అదవుతుందా? వస్తుంది అది. కానీ విశ్వాసంతో నువ్వు చూడాలి. ఏంటి? సిమెంట్ రోడ్, సిసి రోడ్ మీద నడుపుతున్నాం అనేది. అదేంటిది? విశ్వాసం. ఇప్పుడు తడిగులతో ఉంది మందిరం వస్తానికి, నువ్వు చూస్తుంటే ఇది వేలు చూపు. కానీ విశ్వాసం అండి, ఒక మహిమ గల మందిరాన్ని నువ్వు చూడాలి. అదేంటి? విశ్వాసం. అర్థమవుతుంది మీ పిల్లలారా? ఇప్పుడు ప్రస్తుతానికి మన గుణాలు కూడా ఇలాగే ఉందనుకో, వేలు చూపులాగా ఉందనుకో, రేపు విశ్వాసంతో నువ్వు ఎలా ఉండబోతున్నావు? ఎక్కడ ఉండబోతున్నావు? ఎవరితో ఉండబోతున్నావు? ఏమి ఇవ్వబోతున్నాడు? ఏమి ధరించబోతున్నావు? ఏమి అనుభవించబోతున్నావు? ఎలా ఆయనతో ఉండబోతున్నావు? పెళ్లి కుమార్తెగా ఉండబోతున్నావా? ఎలా ఉండబోతున్నావు? పెళ్లి కుమార్తెగా ఉండబోతున్నావా? భార్యగా ఉండబోతున్నావా? సింహాసనం దగ్గర ఉండబోతున్నావా? సింహాసనం పక్కన ఉండబోతున్నావా? ఎక్కడ ఉండబోతున్నావు? ఇదంతా కూడా ఏంటి? విశ్వాసముతో. ఆమేన్. ఆయనతో కూడా ఆయన రాజ్యములో, ఆయనతో కూడా ఆయన సింహాసనం ఎదుట, ఆయనతో కూడా ఒక భార్యగా, ఆయనతో కూడా ఆ యొక్క బిందులు, ఇవన్నీ కూడా ఏంటంటే విశ్వాసముతో. వేలు చూపు వలన కాక. ప్రస్తుతానికి వేలు చూపు వలన మందిరం మనకు కనబడుతుంది, నడికలతో ఉంది. కానీ విశ్వాసం ఏంటంటే రేపు ఒక మహిమ గల మందిరాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఒక మహిమ గల మందిరాన్ని మనం చూడబోతున్నాము. ఒక మహిమ గల రోడ్డు మనకి ఇవ్వబోతున్నాడు. ఒక వీధిని మనకి ఇవ్వబోతున్నాడు. ఒక మహిమ గల పరిచయం మనకి ఇవ్వబోతున్నాడు. ఒక మహిమ గల సంఘంగా మార్చబోతున్నాడు. ఆయన భార్యగా నిన్ను మార్చబోతున్నాడు. ఆయన భార్యగా మార్చబోతున్నాడు. వధువు సంఘంగా మార్చబోతున్నాడు. ఒక కన్యకగా మార్చబోతున్నాడు. అది విశ్వాస ప్రకటన, విశ్వాసపు చూపు, విశ్వాసపు మాట. హల్లెలూయా. ఇప్పుడు వెళ్దాం ముందుకు. మళ్ళా ఈ దేహములో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గల వారమై ఉండి. ఇక్కడ మనం అర్థం, ఈ దేహములో ఉన్నంత వరకు ఎవరికి దూరం ఉంటున్నాం? మీలో ఎవరికైనా చెందుతుందా? భూసంబంధమైన మనసు కలిగి ఉంటారు వాళ్ళకి ఎటువంటి చింత ఉండదు. అర్థమవుతుందా? వారి కడుపే వారికి దేవుడు అనుకున్న వారికి ఏ చింత ఉండదు. అర్థమవుతుందా? నా పౌరస్థితి ఇక్కడే ఉంది, నా రేషన్ కార్డు ఇక్కడే ఉంది, నా ఆధార్ కార్డు ఇక్కడే ఉంది, నా పాన్ కార్డు ఇక్కడే ఉంది, నా ఏటీఎం ఇక్కడే ఉంది, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఇక్కడ ఉన్నాయి, నా ఆస్తులన్నీ ఇక్కడ ఉన్నాయి అనుకున్న వాళ్ళకి ఏ చింత ఉండదు. నా బ్యాంక్ బ్యాలెన్స్ అక్కడ ఉంది, నా ఏటీఎం అక్కడ ఉంది, నా పౌరస్థితి అక్కడ ఉంది, నా ఆధార్ కార్డు అక్కడ ఉంది, నా రేషన్ కార్డు అక్కడ ఉంది, నా అన్ని అనుకున్న వాళ్ళందరూ కూడా ఏమంటారు? ప్రభా నీకు నాకు ఈ దూరం నేను తట్టుకోలేను ప్రభా, నీకు నాకు ఈ గ్యాప్ నేను తట్టుకోలేను ప్రభా, ప్రభా 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 అంటూ అమ్మా ఆయన కొరక ఎదురు చూస్తూ ఈ లోకంలో పడే శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు అన్నిటిని బట్టి
ధైర్యంతో బ్రతుకుతామంట. ఊరుకుంటుంది ఈ లోకం మనల్ని. అమ్మా ఊరుకుంటుంది ఈ లోకం. ఊరుకుంటారు ఈ అధికారులు, ఊరుకుంటారా నీ వాళ్ళు, ఊరుకుంటుందా నీ కులం. ఇప్పుడు బాగానే ఉంది, ముందుంది ముసల్లా పండగ. వింటున్నారా? రాష్ట్రంలో బాగుంది, పక్క రాష్ట్రంలో బాగాల, మన దేశంలో బాగుంది, పక్క దేశాల్లో బాగాల. భయంకరమైన స్థితిని చెప్తారు. ఎవరిని? మిగతా వాళ్ళు ఎవరు జరుగుతారు? ఎవరు జరిపోతున్నారు? క్రైస్తవులు జరిపోతున్నారు. అర్థమవుతుందా? అప్పుడు నేనేం కలిగి ఉండాలి? ధైర్యము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ధైర్యము కలిగి ఉండాలి. వింటున్నారా? ధైర్యము కలిగి ఉండాలి. మన వాళ్ళే మనల్ని అప్పగించవచ్చు, మన వాళ్ళే మనల్ని ఎలేయచ్చు. అర్థమైందా? ఈ లోకమే నిన్ను వెలివేయచ్చు, ఈ సమాజం నిన్ను అప్పగించవచ్చు. ఒకవేళ పరిస్థితులు ఏమైనా, శ్రమలు ఏమైనా, నిందలు ఏమైనా సరే నీవేం కలిగి ఉండాలంటే, ఇప్పుడు ప్రస్తుతానికి ఆయనకు దూరంగా ఉన్నావు కనుక, ఆయనకి దూరంగా ఉన్నావు కనుక, ఇంకా మహిమశీలంగా మార్చబడేది కనుక, ఇంకా నువ్వు చనిపోలేదు కనుక, నీ దేహములో నీవు ఉన్నావు కనుక, ఈ గుడారములో నీవు ఉన్నావు కనుక, ప్రస్తుతానికి లోకం మీదకి వచ్చేటువంటి శ్రమలు వస్తే రావా? నిందలు వస్తే రావా? లోకం మీద వేయవచ్చు. అవునా? ఏ నుంచి ఏవైనా రావనియవచ్చు. అధికారుల నుంచి రావచ్చు, సత్వం నుంచి రావచ్చు, ప్రభుత్వం నుంచి రావచ్చు. అయినా నువ్వు ప్రభు కొరకు బ్రతకాలి, జీవించాలనుకున్నావు కనుక, నా పరిస్థితి ఇక్కడ లేదు, నాకు పరలోకమే అనుకున్నావు కనుక, అదే నా నివాసం అనుకున్నావు కనుక, నీ వస్త్రాన్ని కాపాడుకున్నావు కనుక, నీ కడుపే నీకు దేవుడిగా చేసుకుంటే కనుక, భూ సంబంధమైన వాడిని మనసు పెట్టుకోకుండా మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు కనిపెట్టుకున్నావు కనుక, ఈ లోకములో మనం ఎట్లా బ్రతకాలి? ధైర్యముగా. ఎట్టా? ఎందుకు ధైర్యం గురించి చెప్తున్నాడు? రాబోయే శ్రమలు, రాబోయే శోధనలు లోపల నుంచి వస్తాయి, వెలుపు నుంచి వస్తాయి, ఇంట్లో నుంచి వస్తాయి, బయట నుంచి వస్తాయి, అధికారుల నుంచి వస్తాయి, రాజ్యాల నుంచి వస్తాయి, రాజ్యాధికారుల నుంచి వస్తాయి, మతోన్మాదుల నుంచి వస్తాయి, మత శాంతస్తుల నుంచి వస్తాయి, కులం నుంచి వస్తాయి. అర్థమైందా? ఏది ఏమైనా సరే నువ్వేం కలిగి ఉండాలి? ఇప్పుడు ధైర్యము కలిగి ఉండాలి. ఇంట్లో ధైర్యం కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాం. నిజమేనా? 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 అయ్యో మాట్లాడుతూ ఇట్టి ధైర్యము గలవారమై ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము అని పౌలు గారు వ్యాఖ్య చేశాడు. ఆ మాట కాక నీ మాటగా చెప్పు, నువ్వు ఇష్టపడుతున్నావా? ఎవరండి ఇష్టపడేది? మరణం అంటే ప్రతి ఒక్కరికి భయం. నేను ఇష్టపడుతున్నావు చెప్పి ఎత్తారేంటి? ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఇంత వెళ్ళిపోతావా? మరణించాల్సిందేగా, చచ్చిపోవాల్సిందేగా. ఇంకేం చేద్దాం? మాట్లాడంట్రా. అవునా? మరణం రానియొద్దంటా లేదా? అయ్యో, ఉదాహరణకి హిజ్కియాని ఇల్లు చక్క పెట్టుకుని మరణం అవుతున్నాడు. ప్రభా హ్యాపీ ప్రభా, నాకు పాపలో కూడా ఉండాల్సిన అవసరం లేదు ప్రభా, థ్యాంక్ యూ ప్రభా అన్నాడా? మరి ఏం చేశాడు? అది అర్థమైందా? ఇంకా ఈ లోకంలో ఉండాలని, ఇంకా ఈ లోకం సంపాదించుకోవాలని, ఇంకా ఈ లోకంలో ఎంజాయ్ చేయాలని, ఇంకా ఈ లోకాన్ని ఆరగించాలని ఏదో మనకు ఉంటాయి కదండి. ఎప్పుడంటే 136 ఏళ్ళు వచ్చిన తర్వాత, ఎన్నేళ్ళు? 136 ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు దెయ్యాలు వచ్చి నేను తీసుకెళ్తే తప్ప నువ్వు మామూలుగా పో. దెయ్యాలే రావాలిగా. అంటే మనిషి దేని కోరుకోడంటే దేవుడి దగ్గర ఉండడానికి ఇష్టపడ్డావు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇంకా ఇక్కడే ఉండాలని ఇష్టపడతారు, ఇంకా ఈ లోకంలో ఇష్టపడతారు, ఇంకా ఈ సమాజంలో ఉండాలని ఇష్టపడతారు, ఇంకా ఈ బంధువులతో ఉండాలని ఇష్టపడతారు, ఇంకా ఈ పెళ్ళుతో ఉండాలని ఇష్టపడతారు. ఇంకా అవునా కదా? నేను మాట్లాడలేదు. ప్రభా నీ కృపను బట్టి ప్రభా నేను గుర్తు చేయాలనుకున్నాను ప్రభా అనేవాళ్ళు ఉంటారంటారా? అందరూ అందరూ ఇంకా బ్రతకాలి, ఇంకా ఈ లోకంలో జీవించాలి, ఇంకా ఈ లోకంలో అనుకుంటారు. కానీ పిల్లలారా ఇక్కడ చెప్తున్నాడు, మనం ఇంటి ధైర్యము కలిగిన వారుమై ఈ దేహమును విడిచిపెట్టి
ప్రభు యుద్ధకు వెళ్ళాలని, ప్రభు యుద్ధకు చేయాలని, ప్రభుతో నివాసం చేయాలని ఇష్టపడుచున్నాను. అది ఆయన తీర్మానం, అది ఆయన ప్రసంగం. ఈరోజు నీదేంటి? నువ్వు సిద్ధపడ్డావా ఆ విధంగా? నాకు ఈ గ్యాప్ వద్దు, నాకు ఈ దూరం వద్దు, నేను నా ప్రభుని విడిచి ఉండలేను, నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆయన చెంతకు వెళ్ళిపోవాలి, ఆయన ఒళ్ళోకి వెళ్ళిపోవాలి, ఆయన రాజ్యంలోకి వెళ్ళిపోవాలి అన్నంత నిశ్చయత కలిగి, నిరీక్షణ కలిగి, ధైర్యం కలిగి ఏ రోజుగా రోజు ఇష్టపడుతూ ఉండు, ఏ రోజుగా రోజు కోరుకుంటా ఉండు. అర్థమైందా? ఒక ధైర్యం ఒక పాట రాశాడంట. ఏంటి? ఒక దైవజనుడు ఒక పాట రాశాడు. ఆ పాట రాసిన తర్వాత చచ్చిపోయిందండి. ఆ పాట ఏంటంటే ఉన్నా పాటున అన్నట్టు. ఆ పాట కాదే, మీకు అర్థం ఉన్నా పాటున వచ్చుతున్నాను. ఆ పాట రాసాడంట. సంఘానికి విశ్వాసులు పాడాడు పాట. అయ్యారు ఉన్నా పాటున వచ్చుతున్నాను అన్నాడు. ఆ పాట రాశాడు. అర్థమవుతుందా? అప్పుడు అన్నంట ఆ పాట రాయకుండా పోయేదిరా. ఏంటి? ఆ పాట రాయకుండా పోయేదిరా. ఆటల మీదకి వచ్చిందో ఉన్నా పాట వస్తున్నానని రాశాడు. కానీ తన భక్తులు తన మరణాన్ని దేవుడు తెలియజేస్తాడు. అర్థమవుతుంది మీకు? ఏమి రాయించుకోవాలో ఆయన రాయించేసుకుంటాడు. అర్థమవుతుందా? ఏమి రాయించుకోవాలో ఆయన రాయించుకుంటాడండి. పాటలు రాసేవారు ఎలా దేవుడు ఏం చేస్తాడంటే ఆ భావాలని, ఆ రాగాన్ని, అవన్నీ కూడా ఆ మాటలు దేవుడే సమకూరుస్తాడు. మనం ఎప్పుడు కూడా ఎవరి పాటలు సిల్లీగా తీసుకోకూడదు. ఎవరికి ఇచ్చిన తలంతుల్లో, ఎవరికి ఇచ్చిన కృపలో, ఎవరికి ఇచ్చిన ఆత్మీయ లోతులో వాళ్ళు రాస్తారు. నేను ఎవరిని తప్పుపడట్లా, నేను ఎవరిని విమర్శించట్లా. అర్థమవుతుంది మీకు? అందులో ఉన్నటువంటి గమనిక ఏంటంటే ఆయన తన పిల్లలకు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ రోజున ఇక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నావా, అక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నావా? అర్థమవుతుందా? ఈ దేహములో ఉండడానికి ఇష్టపడుతున్నావా, ఈ దేహమును విడిచి ఆయన దగ్గర ఉండడానికి ఇష్టపడుతున్నావా? నీ ఇష్టం అది, నీ శారీస్ అది, నీ సిద్ధపడది. కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలని మిగులా అపేక్షించుచున్నాము. ఇదండి, ఈ దేహములో ఉన్నను ఒకవేళ దేహమును విడవలసి వచ్చినను ఈ దేహములో ఉన్నంత వరకు కూడా ఆయనకి ఇష్టలుగా జీవించవలని అపేక్షించుచున్నామంటున్నాడు. ఒక దైవజనుడి యొక్క తప్పడేంటంటే తాను తన సంఘము, తాను తన పిల్లలు ఈ దేహములో ఉన్నంత వరకు కూడా ఆయనకి ఇష్టలుగా ఉండాలని అపేక్షిస్తున్నాడంట. ఒక దైవజనుడి తప్పనేంటి? ఒక దైవజనుడి యొక్క ఆశ ఏంటి? ఈ దేహములో ఉన్నంత వరకు కూడా ఆయనకి ఇష్టలుగా జీవించాలంట. అమ్మా ఎట్లున్నావు ఇంటికాడ? అమ్మా ఊరెళ్తే ఎట్లున్నావు? నేను ఒక ఆవిడ చూసాను. మా ఊరే అంటే తెలుసా మరి మీకు? సిరువురు. మా ఊరు సిరువురు కదండి, పొందాలి. మా ఊరు సిరువురు. సర్వహక్కులు దేవుడు కల్పించాడు. నా ప్రతి ప్రొఫైల్లో కూడా ఏమో తెలుసా? సిరువురి. నేను చూశాను కల్లారా. ఊరి వెళ్ళింది పిల్లలు తీసుకొని. వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళింది, వచ్చేటప్పుడు మల్లెపూలు కనకాంబరం మొత్తం మూరల మొత్తం తెగేసింది. అర్థమైందా? వామ్మో, దగ్గరికి వస్తుంది అన్నప్పుడు ఇట్లా తీసి తీసుకేసేసింది. విన్నావా? బయటికి వెళ్తే ఒక కేసు అమ్మా, ఇంటికాడ ఉంటే ఒక కేసు, సంఘంలో ఉంటే ఒక కేసు తల్లి కాదా? లేరా? వేషధార జీవితాలు జీవించేవాళ్ళు. ఏం మాట్లాడే? ఒక అమ్మాయి కాలేజీకి వెళ్ళిందంట, బాయ్ ఫ్రెండ్ కనపడ్డాడంట. ఆ బాయ్ ఫ్రెండ్తో అమ్మాయి టచ్లో ఉందంట. బయటికి పార్కులకి ఆటికి తిరగాలి, ఎవరైనా చూస్తారు తెలిసిన బంధువులు అని చెప్పేసి గురక కొనుకేసుకున్నాడు. ఏంటి? అదే సాయం వేసుకున్నాడు కదా.
అది వేసేసుకుందండి. ఇక ఎవరు చూసిన గుర్తుపడతారా? అలాగా ఎక్కడికి వెళ్తుంటాడా? కాలేజీకి. ఈనాడు చాలా మంది ఈ విధమైన మోసంతో, ఈ విధమైన వేషధారంతో, ఈ విధమైనటువంటి జీవితాలు జీవిస్తున్నారు. ఇంటైనా బయటైనా, వెలుపలైనా లోపలైనా, సంఘమైనా బయటైనా, ఎక్కడైనా, ఊరైనా ఎక్కడైనా ఒకలాగే ఉండాలి. అంతగా మీ ల్యాండ్లోనైనా, మా ల్యాండ్లోనైనా, ఇంగ్లాండ్లోనైనా, ఏ ల్యాండ్లోనైనా ఒకలాగే ఉండాలి. ఊరినప్పుడు ఒకలాగా కాదు, ఇంటికాడినప్పుడు ఒకలాగా కాదు, సంఘానికి వచ్చినప్పుడు ఒకలాగా కాదు, ఎప్పుడైనా ఒకలాగే ఉండాలి. అది కూడా ఎట్లా అంట? దేవుడికి ఇష్టమైనట్టుగా, నీకు ఇష్టమైనట్టుగా, నాకు ఇష్టమైనట్టుగా కాదు. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షత కావాలను. ఏం చెప్పాడు ఇక్కడ? ఓ అమ్మ బొమ్మ, ఓ బొమ్మ, ఈ లోకంలో మురిసిపోతున్నావు. ఏంటి మురిసిపోతున్నావు? ఈ లోకములో నువ్వు రాసుకొని పూసుకొని అలంకరించుకొని, ఈ లోకములో స్టేటస్ కోసం, ఈ లోకంలో ఒక ప్రత్యేకంగా ఒక లెవెల్, ఏదో ఒక విధమైనటువంటి దాన్ని కోరుకొని భూసంబంధమైన మనసు పెట్టుకొని నీ జీవితము, నీ పౌరస్థితిని ఎరుగుక ఇదే శాశ్వతం అనుకొని, ఇదే నిత్యమైనది అనుకొని, నీ ఇష్టానుసరంగా నీకు ఇష్టం నువ్వు జీవించానుగా న్యాయపీఠం ఉందని చెప్తున్నాడు. విన్నావా? పౌలు గారికి దేవుడు బయలుపరిచాడు. పౌలు చెప్పునానా ఏముందని? న్యాయపీఠం ఉందని చెప్పు. ప్రతి వారు కూడా ఆ న్యాయపీఠం ఎదుట నిలబడాలని చెప్పు. ప్రతి వారు ఆ తీర్పులోకి రావాలని చెప్పు. ప్రతి వారు ఆ తీర్పులో ప్రత్యక్షత కావాలని చెప్పు. వారి వారి క్రియలను బట్టి ఫలం ఉందని చెప్పు. నీకు అర్థమైందా? ఏముందంట? తీర్పు ఉందంట. ఏముంది? తీర్పు. న్యాయపీఠం ఉంది. ఈ చట్టం తప్పించుకోవచ్చు, పెద్దల్లో తప్పించుకోవచ్చు, కులంలో తప్పించుకోవచ్చు, కోర్టులో తప్పించుకోవచ్చు. ఎందుకు? అక్కడ ఏదో పని చేస్తుంది. ఏం పని చేస్తుంది? అధికారం పని చేసింది. ఒక చోట డబ్బు పని చేసింది, ఒక చోట ఒక్కోసారి గుంపు, మంద, మార్బలం, వెనకమాల అంతమంది వేసుకెళ్ళి తిప్పేయచ్చు. చట్టాన్ని, న్యాయాన్ని, అన్యాయాన్ని రకరకాలుగా మార్చుకోవచ్చు. విన్నావా? కానీ ఒక న్యాయపీఠం ఉంది. అక్కడ తప్పించుకోలేవు. అక్కడ పెద్దలు పనికిరారు, కులం పనికిరాదు, కోర్టు పనికిరాదు, పోలీసులు పనికిరారు, డబ్బు పనికిరాదు. అక్కడ నీ ఎదుట న్యాయ సింహాసనం మీద ఒక ఆయన కూర్చుని ఉంటాడు. ఆయన తీర్పు తీరుస్తాడు. నీ క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు. నీ క్రియలను బట్టి ఫలం ఇస్తాడు. నీవెక్కడికి వెళ్తావు? లోకంలో నీకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నావే. ఏమండి, మనకు ప్రభు బల్లారాధన ఉందా లేదా? ఏమండి, వీళ్ళు ఎలా తీసుకుంటారు మీరు చెప్పండి ఒకసారి. తీసుకునే బిడ్డలు ఎలా తీసుకుంటారు అన్న? అది వారికి జీవం ఉండదా? అది వారికి ఆశీర్వాదం ఉండదా? వారి క్రియలు దిద్దుకోవద్దా? వారి క్రియలు సరిచేసుకోవద్దా? ఉపదేశం అవసరం లేదా? ఈరోజు ఈ వర్తమానం ద్వారా మన జీవితాల్లో లోటుపాట్లు సరిచేసుకోవా? చెప్పండి. మన ఇష్టాలు పక్కన పెట్టమా? ఈ గుడారము శాశ్వతమైనది కాదని తెలుసుకున్నావుగా. శాశ్వతమైనది, శిథిలం కానిది, నిత్యమైనది నీకంటూ దేవుడు ఒకటి సిద్ధపరుస్తాను విన్నావుగా. దాని కొరకై నువ్వు అపేక్షించువా? దాని కొరకై సిద్ధపడవా? అది ఎక్కడికైనా సిద్ధపడలేకపోతున్నావు. ఈ ప్రభు ఆరాధనకి సిద్ధపడలేకపోతావు. ఈ ఆరాధనకి సిద్ధపడలేదు. నువ్వు పరలోకానికి పడిపోతావా? మాట్లాడండి. నువ్వు ఇక్కడికే దేవుని మందిరానికి రావడానికే, ఈ కూడికలకు రావడానికే, ఈ బల్లారాధన రావడానికే నువ్వు సిద్ధపడలేకపోతున్నావు. పరలోకానికి పనికొస్తుంది భక్తి, పరలోకానికి పనికొస్తుంది ఆత్మీయత. పరలోకానికి సరిపోతావా? మాట్లాడరే. మరి ఏంటి పరిస్థితి?
ఇక్కడే నీకు భక్తి లేదు, ఇక్కడే నీకు క్రమం లేదు, ఇక్కడే నీకు ఆరాధన లేదు, ఇక్కడే సరైనటువంటి ఇది లేదు, నీ వస్త్రం తొలగిపోయిందో, నీ క్రియ తొలగిపోయినాయో, అయ్యో రేపు పొద్దున ఏముంది? తీర్పు ఉంది. ఏముంది? న్యాయపీఠం ఉంది. అక్కడ నీ పరిస్థితి ఏంటి? మరి అక్కడ నీ పరిస్థితి ఏంటి? ఒకసారి ఆలోచించు, ఒకసారి ఆలోచించు. నువ్వేం తీసుకుంటావో నీ ఇష్టం, నీ నిర్ణయాన్ని బట్టి నేను నీకు వదిలేస్తున్నాను. ప్రకటించడం మాత్రమే ఓ సేవకుడి పని. అవునా? ఆశిస్తాడు, అపేక్షిస్తాడు నడపాలని. అంతేనా? ఏమండి? నడపాలని ఆపేక్షిస్తాడు. అర్థమవుతుందా? విశ్వాసం నడిపించాలనుకుంటాడు. ప్రభుకి ఇష్టమైనట్టు వారికి నడిపించాలని కోరుకుంటాడు. పరలోక రాజ్యానికి సరిపడే విధంగా మిమ్మల్ని నడిపించాలని కోరుకుంటాడు. దైవజనుడు ఇష్టపడతాడు. ఏళ్ళు పట్టుకొని నడిపించినంతకాలం నడిస్తే బాగుండదు. అర్థమైందా? ఆ చేయి వదిలేస్తే అర్థమైందిగా, ఇంకెక్కడ పోతాము? ఇంకంతే కదా. మరి ఏలు పట్టుకున్నందుకు చేపట్టుకున్నందుకు క్షేమంగానే ఉంటుంది ప్రయాణం. అవునా? ఆ ఏలుడితే ఆ సీడితే ఆటో అవుతుందో తెలియదు, కారు అవుతుందో తెలియదు, బైక్ అవుతుందో తెలియదు, డాష్ డాష్ అంతే. డివైడ్. అర్థమైందా? అర్థమైందా? ఇంకెక్కడికి వెళ్తుందో మీకు తెలియజే ఉంది. వాని క్రియాఫలం కాదు అది, వాని క్రియాఫలం కాదా అది అన్న. అదే చేపట్టుకుంటే నడిపిస్తున్న వాటితో వెంట నడిస్తే బాగానే ఉండేది కదా. గమ్యానికి చేరుస్తాడు, సింహాసనందుకు, నిత్య శివానికి, పరలోకానికి, ప్రభుతో కూడా ఉండటానికి. ఆ చేయిని విడిచిపెడితే, ఆ బోధన విడిచిపెడితే, ఆ ఆరాధన విడిచిపెడితే, ఆ సహవాసాన్ని విడిచిపెడితే, ఆ సేవకుని విడిచిపెడితే, ఆ మందిరాన్ని విడిచిపెడితే ఏంటి? కులంతో కొర్నేలాగుంటావు, నలుగురిలో నతానేలాగుంటావు, గుంపులో గోయిందా గోయిందా. ఏందా? గుంపులో గోవిందలాగుంటావు. అదే సహవాసములో, అదే ఆరాధనలో, అదే ఉపదేశంలో, అదే దైవజన్ చేతి కింద ఉండి ఆ దైవజన్ నడిపింపులో ఉంటే ఏది అపేక్షిస్తున్నాడో, ఏది కోరుకున్నాడో, ఏ విశ్వాసం చేత నడిపించుకున్నాడో ఆ విధముగా నడిస్తే ఈ సంఘముల నుంచి పరలోకానికి నువ్వు పైకి వెళ్తావు. ఈ పరిచర్య నుంచి నువ్వు పరలోకానికి పైకి వెళ్తావు. ఈ సేవకుల చేతి నుంచి పైకి పరలోకానికి వెళ్తావు. నువ్వు ఈ గద్దింపులు తట్టుకోలేక, ఈ హెచ్చరికలు తట్టుకోలేక, ఈ బోధన తట్టుకోలేక, ఈ ప్రసంగం తట్టుకోలేక, ఒకవేళ నువ్వే చేయి విడిచిపెడితే, నువ్వే ఈ ఉపదేశం విడిచిపెడితే, నీవే ఈ ఆరాధన విడిచిపెడితే, నీవే ఈ సహస్రం విడిచిపెడితే, నీవే ఈ మంత్రం విడిచిపెడితే, నీవే ఈ సేవకులు విడిచిపెడితే గుంపులో ఉంటావు, ఒక మందగా ఉంటావు తప్ప పరలోకం చేరటానికి నీకు గ్యారెంటీ లేదు. ఎక్కడ గద్దింపుడదో, ఎక్కడ హెచ్చరిక ఉండదో, ఎక్కడ సరిచేసే బోధ ఉపదేశం ఉండదో, ఖండించేది ఉండదో, ఏ విధము చేతనైనా సరే నిన్ను పరలోక పౌరసత్వం వైపు, భూసంబంధం వైపు కాకుండా పరలోకంలో ఉన్న నివాసం వైపు, ఇది శిథిలమైపోయింది. శిథిలం కాంది మనకున్నది. ప్రభు రాబోతున్నాడు. ఆయన ప్రత్యక్షతలో మనకు తేబోతున్నాడు. నీ నడుము కట్టుకో, నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండు అని ప్రసంగించేవాడు కావాలి, ఖండించేవాడు కావాలి. ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. నువ్వు పరిశుద్ధులవై పరిశుద్ధురాలవై ఉండు. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన కృప తేబోతున్నాడు, ఆయన రాజ్యము తేబోతున్నాడు. ఆ రాజ్యానికి సరైన రీతిగా నిన్ను సిద్ధపరచాలా లేదా? మాట్లాడండి. ఇక్కడే ఉంటావు, అడ్జస్ట్ చేసుకొని ఉంటే ఉండు, పర్వాలేదు, ఏం పర్వాలేదు. తీర్పు ఉంది, సింహాసనం ఉంది, న్యాయపీఠం ఉంది. నీ క్రియలకు తగిన ఫలం నీకు ఇస్తాడు. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించును గాక.
ఆయన సన్నిధి సమాధానం మీకు తోడే ఉండి నడిపించి కాపాడును గాక. దేవుని చిత్తం అయితే కంటిన్యూషన్ చేస్తాను. ఎప్పుడు నేను ఎందుకుంటా సాయంకాలం నేను మినిస్ట్రీకి రాదు.